పుణ్యభూమి నా దేశం నమో నమామి. ఏమైంది నా దేశానికి, ఏమవుతోంది ఈ సమాజానికి? ఒకడు ఉగ్రవాదుల పక్షాన ఉంటాడు, వేరొకడు ఈ దేశమే నాది కాదంటాడు. కడుపు రగిలిపోతోంది కదూ భారతీయతపై, మన సంస్కృతిపై జరిగే దాడులు చూస్తుంటే గుండె భగ్గుమంటోంది కదూ. గొంతెత్తి అరవాలనిపిస్తోంది కదూ. మీ గొంతు మేమవుతాం, భూగోళం ప్రతిధ్వనించేలా గర్జిస్తాం. పుణ్యభూమి నా దేశం నమో నమామి. నా దేశం ఎందుకు పుణ్యభూమి అయింది అంటే, వేదాలు, ఉపనిషత్తులు, అలాగే ఇతిహాసాలు, పురాణాలు ఉద్భవించిన భూమి ఇది. అలాగే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు నడియాడిన దేశం ఇది. శ్రీకృష్ణుడు అనగా దేవాది దేవుడు, అంటే దేవుడు ఉద్భవించిన ప్రాంతం. కొంతమంది మతాల వారు చెప్తున్నట్టు వాళ్ళ తాలూకు సృష్టి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 6000 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. అయితే నిజంగా మన తాలూకు ఈ సృష్టి 6000 సంవత్సరాల నుంచే స్టార్ట్ అయిందా? లేదు. మన ఈ హిందూ దీని ప్రకారం మన యొక్క సృష్టి అనేది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. అంటే అప్పటి నుంచి కూడా ఈ భూమి మీద ఉన్న జాతి మన హిందూ జాతి. ఎన్నో నాగరికతలు, ఎన్నో జాతులు మంచి వెలుగు పొందాయి, మంచి నాగరికతని స్థాపించాయి. కానీ చరిత్రలోనూ మరియు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పుడు తమ అస్తిత్వాన్నే కోల్పోయాయి. కానీ భూమిపై పుట్టిన మొట్టమొదటి మానవుడు ఈ హిందూ జాతి. ఎలా అంటారా, అసలు ఈ బ్రిటిష్ వారు ఆర్యులు ఎక్కడి నుంచో బయట నుంచి ఇక్కడికి వచ్చారని, ఇక్కడ ఉన్న ద్రవిడులను దక్షిణ భారతదేశం వైపు పారద్రోలి వారు రాజ్యాలు ఏర్పరిచారని, వాళ్ళే వేదాలు ఇవన్నీ రాశారని మనకొక కట్టుకథలు మనకి వినిపించారు. కానీ అదంతా అబద్ధం. అసలు మన ఎక్కడి నుంచో కాదు, అసలు ఈ మన భారతదేశంలోనే జీవి అనేది పుట్టింది. ఎక్కడి నుంచి బయటికి వెళ్ళి అన్ని దగ్గరలో కూడాను నాగరికత స్థాపించింది. ఉదాహరణకి మనం అమెరికా తీసుకుంటే, అమెరికాలో ఉన్న నేటివ్స్ ఎవరండి? అసలు బ్రిటిషర్స్ అక్కడికి వెళ్ళకముందు అక్కడ ఉండేవాళ్ళు రెడ్ ఇండియన్స్కి ఆ ఇండియన్స్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఎందుకంటే వారు భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళారు కనుక. అక్కడనే కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న భూమిని అంతటిని భారతదేశం నుంచే అక్కడికి వెళ్ళి ఆక్రమించుకొని అక్కడ వాళ్ళు తమ నాగరికతని స్థాపించారు. అయితే అనాదిగా మన హిందువులు ఎలాంటి వాళ్ళు అంటే అతి శాంతిపరులు. వారి యొక్క మతం కోసం కానీ, లేకపోతే మత వ్యాప్తి కోసమో, లేకపోతే మత ద్వేషం కోసమో వాళ్ళు వేరే విదేశాలకు వెళ్ళి విదేశాలను ఎప్పుడూ ఆక్రమించుకోలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ దేశంలోనే శాంతంగా ఉంటూ తమని తాము పరిపాలించుకొని శాంతివంతమైన జీవితం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అయితే అనాదిగా మన హిందూ దేశం మీద ఎన్నో విదేశీ శక్తులు ఆక్రమణలు చేశాయి. గ్రీకులు అనుకున్నా, హూనులు అనుకున్నా, సకులు అనుకున్నా, వీళ్ళందరూ కూడాను మన భారతదేశం మీద యుద్ధాలు చేశారు. అయితే వీళ్ళంతా కూడా కాలక్రమంలో మన భారతదేశం యొక్క నాగరికతలో, సంస్కృతిలో కలిసిపోయారు కనుక మనకి పెద్దగా వచ్చిన ప్రాబ్లం లేదు. కానీ తర్వాత వచ్చిన ఇస్లాం జాతి కానీ లేదా క్రైస్తవ జాతి కానీ మా యొక్క మతమే గొప్పది, మా దేవుడే గొప్పవాడు, మేము తప్ప మీకు ఇంకొక దారి లేదు, మా యొక్క ధర్మాన్ని కానీ మా యొక్క దేవుణ్ణి కానీ మీరు అధిగమిస్తే మిమ్మల్ని చంపివేస్తాము అని చెబుతూ వాళ్ళు మన దేశంపైకి దండయాత్ర చేశారు. సుమారు 800 సంవత్సరాలు మనం ఇస్లాం వారి ఆధీనంలో బ్రతికాము. వాళ్ళ తర్వాత ఒక 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి ఆధీనంలో బ్రతికాము. అయితే మన యొక్క ఈ సంస్కృతి లేదా మన యొక్క ఈ గొప్పతనం కూడా, మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం కూడా ఇస్లాం వారు వచ్చిన తర్వాత అది కొంతవరకు మసకబారింది. ఆ తర్వాత బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత పూర్తిగా మసకబారింది. వారు ఏం చేశారు అంటే మన గ్రంథాలలోనూ పురాణాలలోనూ వక్రీకరణలు స్టార్ట్ చేసి సైకలాజికల్గా మన మీద ఒక వార్ అనేది స్టార్ట్ చేశారు. అసలు మన గ్రంథాల్లోనే వాళ్ళ తాలూకు దేవుడు ఉన్నాడని, భవిష్యత్ పురాణంలో ఉన్నాడని, వేదాలలో ఉన్నాడు అని మ్యాక్స్ ముల్లర్ లాంటి వాళ్ళు చాలా రకాల బుక్స్ రాసి మన వేదాలలోనే ఆర్యులు ఉన్నారని, ద్రవిడులు ఉన్నారని, ఆర్యులు అనేవారు బయట నుంచి వచ్చి మనల్ని ఆక్రమించుకున్నారని, అసలు మన జాతే బానిస జాతి అని, ద్రవిడులు అనేవారు దక్షిణ దేశం వచ్చేసారని, ఇలా ఒక విభజించి పాలించు అనే ఒక పద్ధతిని వీళ్ళు ప్రవేశపెట్టారు. కానీ తర్వాత కాలానుగుణంగా తర్వాత జరిగిన ప్రయోగాలన్నీ కూడాను అసలు ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతం అనేది చాలా తప్పు అని రుజువు చేస్తున్నాయి. అసలు ఆర్యులు ద్రవిడులు అనేవారు ఎక్కడా లేరు.
మన యొక్క మొత్తం ఉత్తర భారతదేశం కానీ దక్షిణ భారతదేశం కానీ అసలు గట్టిగా మాట్లాడితే ప్రపంచం మొత్తం భారతదేశం నుంచి వెళ్ళిన జాతే, అసలు అంతా కూడా మన వాళ్ళే అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ తర్వాత బ్రిటిష్ వారి తర్వాత మనకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అయినా మన హిందువుల యొక్క బాధలు తగ్గాయా? అయితే ఇంకొక విషయం, ఇక్కడ నేను హిందువులనే ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మన దేశం భారతదేశం, దీనికి పేరు హిందుస్థాన్, అంటే హిందువులు ఇక్కడ ఉండే ఒక ప్రదేశం, స్థానము. అయితే ఇక్కడ హిందువులు అంటే ఇప్పుడు ఉన్న కొంతమంది సెక్యులర్ వాదులు లేదా విచ్ఛిన్నకారులు హిందూ అని అంటే ఒక మతానికి ఆపాదిస్తున్నారు. కానీ కాదు, భారతదేశం అంతా కూడా ఉన్న వాళ్ళందరూ హిందువులే. అయితే ఇప్పుడు మతం ప్రాతిపదికన దీన్ని హిందువులు అంటున్నారు. ఎందుకు అంటే క్రైస్తవులు, ముస్లింలు కాకుండా మిగతా మతాల వారు కూడా ఇక్కడ వచ్చి ఉన్నందుకు. అయితే ఇంకొక విషయం, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే మన దేశాన్ని సెక్యులరిజం అన్నారు. సెక్యులరిజం అంటే వీళ్ళు మొత్తం అర్థాన్నే మార్చేశారు. సెక్యులరిజం అంటే వీరి ఉద్దేశంలో ఏంటి అంటే ఒక ఆవుని, పులిని ఒక దగ్గర కట్టి రెండింటిని కూడా శాంతివంతంగా బ్రతకమని చెప్తున్నారు. ఆవు అనేది సాధు జంతువు, పులి అనేది క్రూర జంతువు. రెండింటికి జీవన విధానం ఎలా జరుగుతుంది? పులి నుంచి ఆవుని రక్షించేది ఎవరు? పులి తాలూకు నైజం ఏంటి అంటే ఆవుని తినడం. ఆ పులి ఆటోమేటిక్గా ఆవుని తినడానికి వస్తుంది. దానికోసం ఆవు అని ఒకవేళ తిరగబడింది అంటే మీరు ఎందుకు తిరగబడుతున్నారు అని సెక్యులర్ వాదులు అరుస్తున్నారు. దానికి మనం సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాము. అసలు ఇక్కడ మొట్టమొదటి సమస్య ఏంటి అంటే అసలు పులి అనేది మన మీదకి వస్తుంది అని మన హిందువులకే తెలియట్లేదు. మన హిందువులు అంతగా విభజించిపోయి ఉన్నారు. అసలు వీళ్ళెవరు కూడా మన మీదకి వస్తున్న ప్రమాదం ఏంటి, మన ధర్మానికి ఎదురవుతున్న ప్రాబ్లం ఏంటి అనేది వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అసలు మన ధర్మం అంటేనే వీళ్ళకి ఏంటో అర్థం కావడం లేదు. అసలు మన ధర్మం తిన్నంగా ఉంటేనే మన తాలూకు జాతికి ఒక అస్తిత్వం ఉంటుంది. మన ధర్మం ఎప్పుడు పాడైపోతుందో ప్రపంచ దేశాల్లాగే మనం అయిపోతాం. ఇంకా మన తాలూకు జాతి అంటూ ఉండదు. మన జాతి ఇన్నాళ్ళు ఎందుకు బతికింది అంటే మన ధర్మం బ్రతకడం వల్లే ఆ ధర్మం మనల్ని రక్షించింది. అందుకే ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి మన జాతి ఇక్కడ ఉంది. అలా కాకుండా మన ధర్మాన్ని ఎప్పుడో కోల్పోయి ఉంటే మనం కూడా మిగతా జాతిల్లాగా, నాగరికతల్లాగా కాలగర్భాన్ని కలిసిపోయి ఉండేవాళ్ళం. కనుక ఇప్పటికైనా సరే మన తాలూకు హిందూవాదులు కానీ ఈ యొక్క నిజాన్ని తెలుసుకొని మన ధర్మాన్ని ఆచరించాలి. అసలు మన ధర్మం అంటే ఏంటండి? ఇంకొకరిని ఎవరినైనా మనం బాధ పెడుతున్నామా, లేకపోతే ఇంకెవరిని ఎవరైనా మనం అవమానిస్తున్నామా, లేకపోతే ఇంకెవరినైనా మనం అవహేళన చేస్తున్నామా? అది మన ధర్మం తాలూకు ఉద్దేశం కాదు. మన ధర్మం ఏంటంటే ఇంకొకరిని ఎప్పుడు కూడాను అభిమానిస్తుంది, ఆదరిస్తుంది, వాళ్ళని తీసుకొచ్చి మన దాంట్లో కలుపుకుంటుంది. కానీ మిగతా ధర్మాలు అలా చెయ్యు. వాళ్ళు ఏం చేస్తారంటే మన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడానికే చూస్తారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం, అలాంటి ధర్మ విచ్ఛిన్నకారులు ఉంటే మన ధర్మం ఏం చెప్తుందంటే ఎదిరించి పోరాడమని చెప్తుంది. మన ధర్మానికి ఏ రోజైతే ప్రమాదం వచ్చిందో ఆ రోజు మనం ఎదిరించి పోరాడాలి. అయితే అది మనం ఎలా హింసాపూర్వకంగా చేయాల్సిన పని లేదు. రాజ్యాంగబద్ధంగా మనం ఆ పని చేయాలి. ఒక ఓటు బ్యాంక్ కింద మనం ఏర్పడాలి. 80% హిందువులు ఉన్న 20% మైనారిటీల వైపు రాజకీయ నాయకులు ఎందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళు ఒక గ్రూప్గా ఉన్నారు, కలిసికట్టుగా ఉన్నారు. అందువల్ల ఈ రాజకీయ నాయకులు వాళ్ళ మెహర్బానీల కోసం వాళ్ళు ఏం పని చేస్తున్నా సరే తానా తందానా అంటున్నారు. ప్రత్యక్ష ఉదాహరణ ఎక్కడి దాకా వెళ్ళొద్దు. ఇప్పుడు ప్రజెంట్ బెంగాల్లో జరుగుతున్న మన హిందువులపై హత్యలు, వాళ్ళ మీద మానభంగాలు ఎవరు పట్టించుకుంటున్నారు? అవి విచ్చలవిడిగా రోడ్ల మీద జరుగుతున్నాయి. కనీసం మీడియాలో చూపించడానికి కూడా వీళ్ళకి టైం లేదు. మనమే దీని మీద పోరాడాలి. అయితే మనం హింసాత్మకంగా పోరాడాల్సిన అవసరం లేదు. మనం ఓటు బ్యాంకుగా ఏర్పడాలి. ఈ ఓటు యొక్క పవర్ ఏంటో మనం తెలుసుకోవాలి. మన హిందువులకి, మన ధర్మానికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకే మనం ఓటేయాలి. అలా అని చెప్పి పరధర్మాలను, పరమతాల వాళ్ళని కించపరచమని లేదా వాళ్ళని హింస పెట్టమని మనం చెప్పం. మనకు కావాల్సింది అస్తిత్వం, మనకు కావాల్సింది గౌరవం. మన అందరినీ కూడా ఒకలాగే చూడాలి. మిగతా ధర్మాల వాళ్ళని ఎక్కువగాను లేదా మనల్ని తక్కువగాను కాదు, మనల్ని ఎక్కువగాను వారిని తక్కువగాను కాదు. దేశంలో ఉండే వాళ్ళని అందరినీ కూడా సమానంగా చూసే వాళ్ళని మనం ఎన్నుకుంటాం. మనల్ని బాగా చూడమని కూడా మనం చెప్పడం లేదు. కనుక అందరినీ మొత్తం కూడా సమసోదరణ భావంతో చూసి మన హిందూ మతానికి ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళనే మనం ఎన్నుకుందాం. అప్పుడు మన ధర్మం కూడా నిలుస్తుంది. మనం చేయాల్సిందే ఒక్క పనే. కానీ ఎందుకు హిందూ సోదరులు దీని గురించి ఆలోచించడం లేదో నాకు అర్థం కావడం లేదు. మిగతా మతాల వారు మా దేవుడే గొప్ప, మీ దేవుళ్ళు కాదు, మీరు పూజిస్తున్నవి రాళ్ళు రప్పలు, మీరు పూజిస్తుంది సాతాన్లు అండం కాకుండా ఇప్పుడు కొత్త ఎత్తులు కూడా వేస్తున్నారు. వాళ్ళ గ్రంథాల్లో కాకుండా మన గ్రంథాల్లో కూడా వారి దేవుళ్ళు ఉన్నారు అని చెప్పి ఇప్పుడు కొత్త ఎత్తులు ఎత్తుతున్నారు. మా గ్రంథాల్లోనూ మీ దేవుడే ఉంటే మీరే మా దాంట్లోకి వచ్చేయండి, అందరం హ్యాపీగా హిందువులుగానే బతుకుదాం. దీనికి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? ఇది మీది నయవంచన లేదా మీది ద్రోహం, ఆత్మవంచన కాకపోతే మరొకటి ఏంటి? దీనికి మీ దగ్గర సమాధానం ఉందా?
వీటన్నిటిని కూడాను హిందువులు అర్థం చేసుకోవాలి. వాళ్ళ తాలూకు ఈ ద్రోహ బుద్ధిని మీరు గ్రహించాలి. గ్రహించి మన ధర్మం యొక్క ప్రాముఖ్యతను, విలువని మీరు తెలుసుకోవాలి. ఎవడో ఏదో చెప్తే కాకుండా మీరు సొంతంగా తెలుసుకొని దీని మీద ఒక అవగాహనకి వచ్చి మీరు పనిచేయాలి. మనం ఎప్పుడు కూడా హింసాత్మకంగా పనిచేయాల్సిన పని లేదు. పూర్వకంగానే మనం ఏ పనైనా చేద్దాం. ఓటు బ్యాంకుని మనం చాలా పద్ధతిగా పరిపూర్ణంగా ఉపయోగించుకుందాం. మనకి ఎవరైతే అందరినీ కూడా సమసోదర భావంతో చూస్తారో ఆ నాయకుడిని ఎన్నుకుందాం. ఈ విషయంలో ఎటువంటి మతానికి కానీ, లేకపోతే ఒక కులానికి కానీ, లేదు అంటే ఒక సినిమాకి కానీ ప్రతినిధి అయిన ఎటువంటి రాజకీయ నాయకుడిని కూడా మనం ఎన్నుకోవాల్సిన పని లేదు. ఇలాంటి వాళ్ళని మనం చాలామందిని చూసాం. వాళ్ళు ఏం చేశారు అనేది కూడా మనం చూసాం. కనుక వాళ్ళ వల్ల మనకి ఎటువంటి లాభం జరగదని మనం ఆల్రెడీ గ్రహించాం. అలాంటప్పుడు వీళ్ళే ఉన్నారని మనం ఎందుకు బాధపడ్డాం? మనం మనలోనే ఒక నాయకుడిని తయారు చేసుకుందాం. ఆ నాయకుడికే మనం ఓట్లు వేద్దాం. ఆ నాయకుడినే మనం గెలిపించుకుందాం. ఆ నాయకుడి వల్ల మనం ఫలాలు అందుదాం. దానివల్ల అందరూ హ్యాపీగా ఉంటారు, అందరూ సౌఖ్యంగా ఉంటారు. మన ధర్మం కూడా నిలుస్తుంది, మన తాలూకు జాతికి కూడా అస్తిత్వం ఏర్పడుతుంది. భూమి నా దేశం నమో నమామి.